ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యావంతుడు తనకు దగ్గర మనిషి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ వికారాబాద్ కు నర్సింగ్ కళాశాల తీసుకువస్తామని, వికారాబాద్ అనంతగిరిని టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతామన్నారు. తరతరాలుగా అన్యాయానికి గురైన దళిత సమాజానికి న్యాయం చేస్తామని తెలిపారు. నియోజకవర్గం మొత్తానికి ఒకేసారి దళిత బంధు నేనే వచ్చి ప్రారంభిస్తానని వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందన్నారు. అందరూ కలిసి ఉండి గ్రామాలు ఉండి వీలైనంత వరకు మన దేవుడు శక్తిని తొలగించి ప్రజల సేవ చేయాలని ఆలోచించేది. అతను గెలిచినట్లయితే చాలా లాభాలు జరుగుతుంది, ఇతర బాగుపడుతుంది. నేను ముందే ఆలోచించినట్టుగా మరొక మాట నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచారో హైదరాబాద్ అనే గవర్నమెంట్ వస్తుంది. ఎవరు చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. ధరని ఊడగొట్టడం, రైతు బంధు తప్పు, ధరని ఊడగొట్టడం హైదరాబాద్ కరెక్టా? నేను మీకు అన్ని బాగుంటామని ఎటువంటి చెప్పడం కరెక్టా? ఇది జాగ్రత్త ఆలోచించాలి. అసలు 3 రాష్ట్రాల్లో కూడా 5 రాష్ట్రాల్లో రైతులు ఎన్ఎస్సీ ఊడగొట్టడం ఎక్కడి నుంచి పెట్టాలా? ఇంకా బాధ్యత విధానం కాంగ్రెస్ ఎన్ఎస్సీ ఊడగొట్టడం అంటే 3 గంటల కరెంట్ ఇస్తే అందరూ ఒకటే వస్తాం. ఉంటే రాష్ట్రాల్లో దళాలు వెళ్ళలేదు, రాష్ట్రాల్లో వెళ్ళిపోతాయి, సబ్సిడీలు వెళ్ళిపోతాయి. గ్యారంటీగా మళ్ళీ శ్రీకాకుళం అవుతుంది. తెలంగాణ డిస్ట్రిక్ట్, గోదావరి డిస్ట్రిక్ట్, కర్ణాటక దగ్గర ఉంటుంది. 2009 పోయేసారు. ఏం చేస్తే కాంగ్రెస్ 20 గంటల కింద నాకేందు, ఇప్పుడు 5 గంటలు ఇస్తారు. వారు హైదరాబాద్ ధర్నా చేస్తా ఉన్నారు. మేము నమ్మి కాంగ్రెస్ చేసి మోసమని మీరు కూడా మోసపోకూడదని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ పోయింది, విద్యావంతులు, బుద్ధిమంతులు, పద్ధతైన మనిషి, నాకు దగ్గర మనిషి ఆనందంగా వెళ్ళిపోయింది నేను కోరుతా ఉన్నాను. చేసినట్లయితే ఈ అన్ని ఇంట్లో నేను మంచి మాటలు చెప్తామని వికారాబాద్ దళిత బిడ్డలు తరాల నుంచి దోపిడీ సమాజం మన దళిత సమాజం, భారతదేశం అణచివేతకు వివక్షకు గురైనటువంటి సమాజం. 75 ఏళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇంకా పేదరికం ఎదుర్కొనేమి, తెలంగాణలో ఇంత అపరాధ పరిస్థితులు ఎదుర్కొనేమి, ఇది ఆలోచన చేయాలి. దళిత బిడ్డలకు ఎందుకు ఓటాలు మిమ్మల్ని ఓటు బ్యాంకులో వాడుతున్నారు. అమ్మంతుడు, మా బంధువులు మీరు ఓటు బ్యాంకులో వాడుతున్నారు తప్ప మీ సంక్షేమాన్ని కాపాడాలి. భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ పార్టీ కానీ, ఏ ప్రధానమంత్రి కానీ ఆలోచించే పద్ధతిలో మేము ఆలోచించాలి. దళితులను పెట్టినాం. నేను అందరికీ ఆలోచించాలి. దాంట్లో మంచి ఫలితాలు ఉన్నాయి. వికారాబాద్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం దళితులు ఎక్కువ కూడా నాకు తెలుసు. నేను కోరుతా ఉన్నా, నీళ్ళు చేస్తున్నారు వాళ్ళు. నేను కోరుతా ఉన్నా, హుజూరాబాద్లో పెట్టాను, ఒక నియోజకవర్గం కొడతాను. అక్కడ దళిత